దేవుడెక్కడుంటాడు? గుడిలో, గోపురంలో, మంత్రాల్లో, పవిత్రమైన గర్భగుడిలో ఉంటాడని నువ్వనుకుంటున్నావేమో. కానే కాదు. నెత్తురు పారే కబేళాలో, మాంసం కోసే కత్తి పక్కన కూడా ఆ వైకుంఠనాథుడు కొలువయ్యున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా చరిత్ర దాచేసిన ఒక పచ్చి నిజమిది. ఆయన 12వ శతాబ్దంలో సింధ్ అంటే ప్రస్తుత పాకిస్తాన్లోని సెహ్వాన్ ప్రాంతంలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. మాంసం కోయడం అనేది వారి వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి. ఒకవైపు తెగిపడిన జీవాలు, నెత్తుటి మరకలు, దుర్వాసన కొడుతున్న మాంసం ముక్కలు. కానీ ఆ మాంసం కోస్తున్న ఒక వ్యక్తి నోటి నుండి మాత్రం హరి హరి శ్రీహరి అనే నామం మారుమ్రోగుతోంది. అతనే సాధనా కసాయి. త్రాసులో మాంసం తూకం వేయడానికి అతను రోజూ ఒక నల్లటి రాయిని వాడుతున్నాడు. కాని అతనికి తెలియదు, ఆ రాయి సాదాసీదా రాయి కాదు. ముక్కోటి దేవతలకు మూలమైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపం, అత్యంత పవిత్రమైన సాలగ్రామం అని. ఒక చేత్తో కత్తి, మరో చేత్తో ఆ దేవుడి రాయిని పట్టుకుని రామ కృష్ణ అంటూ పిచ్చివాడిలా తూకం వేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అటుగా వచ్చాడు నిష్ఠాగరిష్ఠుడైన ఒక బ్రాహ్మణ పండితుడు. త్రాసులో ఆ రాయిని చూశాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. దేహంలో రక్తం మరిగిపోయింది. అహంకారం తలకెక్కింది. ఒరేయ్ నీచుడా, రక్తమాంసాల మధ్య సాక్షాత్తు ఆ నారాయణుణ్ణి తూకపురాయిగా వాడతావా? ఎంత అపచారంరా! ఇవ్వు, ఆ సాలగ్రామాన్ని ఇటువివ్వు అని లాక్కున్నాడు. అమాయకుడైన ఆ భక్తుడు, అయ్యా, అది దేవుడని నాకు తెలియదు స్వామి అని చేతులు కట్టుకుని ఇచ్చేశాడు. ఆ పండితుడు ఆ సాలగ్రామాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. బ్రాహ్మణుడు ఆ రాయిని ఇంటికి తీసుకెళ్లి ఏం చేశాడు? ఆ కసాయి ఏమయ్యాడు? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.